వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ గోంగూర వంకాయ టమాటాతో పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందాం. అందులో నూనె వేసుకొని ఇప్పుడు తరిగి పెట్టుకున్న వంకాయలు వేసుకుందాం. అలాగే టమాటా ముక్కలు గోంగూర అన్నిటిని వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చిని కూడా అందులో వేసుకొని ఉడకనిద్దాం ఒక 10 నిమిషాలు. అలాగే పసుపు 1/2 టీ స్పూన్ వేసుకుందాం. గోంగూర 3 కట్టలు అయితే వంకాయలు 5, టమాటాలు 5, పచ్చిమిర్చి మనం కారానికి సరిపడా తీసుకోవచ్చు. ఇది ఒక 10 నిమిషాల పాటు మనం మెత్తగా ఉడికించుకుందాం. ఇప్పుడు మనం 10 నిమిషాలు అయిపోయింది, ఉడికింది. మనం స్టవ్ బంద్ చేసి చల్లారనిచ్చుకుందాం. ఇది పూర్తిగా చల్లారాక మనం మిక్సీకి వేసుకుందాం. మనకి పూర్తిగా చల్లారిపోయింది. ఇది మనం మిక్సీ జార్లో వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మనం ఇది గ్రైండ్ చేసుకుందాం. ఇది మనం మెత్తగా కాకుండా ఒక్క తిప్పితే సరిపోతుంది. మన పచ్చడి రెడీ అయిపోయింది. మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ అయిన మన పచ్చడి రెడీ అయిపోయింది.